ముందు వచ్చినారా? ముందు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? ఎవరు లేరు కాబట్టి అందరూ కొత్త వాళ్ళు కావున ఇది ఎవరు పెడతాన్నారు అనుకుంటున్నారు మీరు? నాగరాజ్ సార్ మహతి ఫౌండేషన్ చైర్మన్, మన అమెరికాలో ఉంటాడు సార్ వచ్చేసి ఇది ఉచితంగా పెడతాను, గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు. ఇది ఎందుకు పెడుతున్నాడంటే సారు చాలా పేదరికం నుంచి బాగా చదువుకొని ఉన్నతంగా వచ్చారు కాబట్టి తనకు వచ్చినటువంటి జీతంలో కొంత భాగాన్ని ఖర్చు పెట్టి ఈ యొక్క సేవా కార్యక్రమాలు పేదోళ్ళు ఎవరు ఉండకూడదు, ముఖ్యంగా కంటి చూపుకు సంబంధించిన ఎవరైనా సమస్య ఉండకూడదు అనే ఉద్దేశంతో సార్ గారు మీకోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు పెట్టడం. అంటే ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు అందరికీ డబ్బులు ఉంటాయి, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలామందికి డబ్బులు ఉంటాయి, కానీ ముందుకు వచ్చి 10 రూపాయలు ఖర్చు పెట్టాలనేది చేతులు రావంటారు కదా విలేజ్, ఆ విధంగా. కానీ సార్ ఏమంటే ఆయనకు వచ్చే దాంట్లో 20 నుంచి 30% వరకు ఈ సొసైటీకి ఖర్చు పెడతారు, అంటే సమాజానికి ఖర్చు పెడతారు. ఎందుకు ఈ విధంగా ఖర్చు పెట్టడము అంటే మనం అంతిమంగా పోయిన తర్వాత ఏమైతే పోము, వచ్చేటప్పుడు ఏమైతే తీసుకురాం, అది అందరికీ కూడా తెలిసిన విషయం. అర్థమైందా? మంచి విషయం చేయాలనేసి ఈ పోయిన నెలలో సార్ గారు ఒక 10 రోజుల పాటు క్యాంప్ పెట్టినారు కంటికి సంబంధించింది. అంటే శంకర్ నేత్రాలయం వాళ్ళు సార్ వాళ్ళు కలిసి దగ్గర 25-30 లక్షల వరకు డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం మన 5 మండలాల్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కంటి సమస్యలందరినీ కూడా సార్ గారు అక్కడ పొలంలో క్యాంప్ ఏర్పాటు చేసి మొత్తం అక్కడే ఆపరేషన్ కూడా చేపించేసినారు. ఇది వచ్చేసి క్యాంప్ వచ్చేసి ప్రతి నెల మొదటి ఆదివారం, మీరు తెలిసినా తెలియకపోయినా, మీకు చెప్పినా చెప్పకపోయినా ఇన్ఫర్మేషను ప్రతి నెల మొదటి ఆదివారము మీకు ఈ క్యాంప్ అనేది ఉంటుంది. అన్నీ ఉచితంగా చేస్తూ ఉన్నారు. మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరంలా. బాగా చెక్ చేసుకోండి. చెకింగ్ అయిపోయిన తర్వాత మీకు ఆపరేషన్ చేయాలంటే పిఎస్ డాక్టర్లకు పిలుచుకోమని మీకు ప్రత్యేకంగా ఆపరేషన్ కూడా చేపించి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి వదిలేంత వరకు మహతి ఫౌండేషన్ వల్ల మన టీం వల్ల చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? డాక్టర్లు కూడా మన కోసమే వచ్చారు, ప్రశాంతంగా ఫ్రీగా చూపించుకోండి. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరికి పెడుతున్నారు? నాగరాజ్ సార్ పెడుతున్నారు. అందుకని ఆయన కూడా ఈరోజు యాక్చువల్గా వచ్చినారు, అనుకోకుండా వేరే అమెరికాకి అంటే చెన్నైకి వేరే ప్రోగ్రామ్ అని పోవాలనేసి సార్ గారు ఫ్లైట్ బెంగళూరు నుంచి అక్కడ పోవాలనేసి పోయినారు మెడ్రాస్కి, అంతేగాని లేకుంటే వచ్చి ఉంటారు. కానీ ఏదేమైనా మీరందరూ కూడా ఆయన ఈ ఊర్లో ఉండడము మీరందరూ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే అటువంటి సేవ చేయడము మంచి చేయాలన్న ఆలోచనలు అందరికీ రాదు, కరెక్టా? అది రాదు కాబట్టి ముఖ్యంగా పేదోళ్ళకి కంటి సమస్య ఉండకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఆయన. ఇదే కాకుండా జనరల్ క్యాంపులు పెడతా ఉంటాడు. ప్రతి నెల ఈ మండలంలో గర్భిణీ స్త్రీలు చెకప్కి వస్తూ ఉంటారు కదా, గర్భంతో ఉన్న వాళ్ళకి పౌష్టికాహారం అంటే మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్ భోజనము, అవన్నీ కూడా పౌష్టికాహారం అందించేదానికి ఇవన్నీ కూడా పెడతా ఉంటాడు. ఇవన్నీ కూడా ప్రతి నెల ఆనవాయితీగా జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి చదువుకొని ఖాళీగా ఉంటే వాళ్ళకి ఎవరికైనా కూడా ఉద్యోగం ఎలా చేసి కంపెనీలతో మాట్లాడి ఉద్యోగాలు గడిస్తూ ఉంటారు, అట్లా పనులంతా చేస్తుంటారు. కాబట్టి కావున ఆయన్ని లైవ్లో కలిసింటే బాగుండు. ఒకవేళ వీలైతే నెక్స్ట్ కానీ పిలిపించి మాట్లాడదాము. కానీ మీరందరూ కూడా ఉపయోగించుకోండి. అందరూ మనవాళ్ళు కాబట్టి లైన్గా చూసుకొని నిదానంగా రాపించుకోండి. వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకేనా? ఒకసారికి హృదయపూర్వకంగా అటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తికి మనమందరూ కూడా ఏం తెలియజేయాలంటే గట్టిగా క్లాప్స్ కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. ఓకేనా? సరేమ్మా, అందరూ లైన్గా మేడం రాస్తారు, ఓపిక చేసుకోండి.